इच्छाशक्ति ज्ञानशक्ति क्रियाशक्ति स्वरूपिणी अक्षतान् समर्पयामि प्रार्थना नमस्कारान् समर्पयामि सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां अत्यंत आनुकूल्यता फलसिद्धिरस्तु अम्मा मुहूर्तं वेళ దగ్గర పడుతోంది మరి పెళ్లి కొడుకు వస్తే వచ్చేస్తాడు పంతులు గారు వచ్చేస్తాడు మేడం భయంగా ఉంది మేడం మా వాడు ఇంతవరకు రాకపోవడం ఏంటి వాడికి ఏమైనా జరిగిందా చెప్పండి మేడం అయ్యో మీరేం టెన్షన్ పడొద్దని చెప్పాను కదా అక్క నాకు కూడా ఎందుకో భయమేస్తుంది అక్క అదేంటి రాణి ఇందాకే కదా నేను నీ పెళ్లి చేస్తానని నమ్మకం ఉందన్నావు కానీ నీ కళ్ళల్లో టెన్షన్ చూస్తూ ఉంటే నాకు టెన్షన్ గా ఉందక్క ఏం జరుగుంటుందక్క అసలు ఆయన ఎక్కడికి వెళ్ళారు నువ్వెందుకు అలా ఉన్నావు రాణి నేను చెప్తున్నాను కదా గౌతమ్ సార్ వస్తారు శ్రీధర్ గారిని తీసుకొస్తారు వచ్చేశాడు శ్రీధర్ నేను చెప్పింది గుర్తుంది కదా జరిగింది ఎవరికి చెప్పుకో హ్యాపీగా పెళ్లి జరగనివ్వు ఓకే సార్ ఏమైపోయావు నాన్న అమ్మా ఇప్పటికే సమయం మించిపోయింది పెళ్లి కొడుకుని పీటల మీద కూర్చోబెట్టండి అమ్మా శ్రీధర్ కూర్చో కూర్చో అమ్మయ్యా ఇప్పుడు మా టెన్షన్ తీరిపోయింది నేను చెప్పాను కదండి గౌతమ్ గారు తీసుకొస్తారని లాస్ట్ బాల్ కి ధోని 6 కొట్టి మ్యాచ్ గెలిపించినట్టు లాస్ట్ మినిట్ లో శ్రీధర్ గారిని తీసుకొచ్చి పెళ్లి చేస్తున్నారు అవును మా బాబాయ్ గ్రేట్ ओम ध्रुवं ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं ते इन्द्रश्चाग्निश्चराष्ट्रं धारयतां ध्रुवं कंकणधारण शुभ समये सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यंत आनुकूल्यता फलसिद्धिरस्तु आचम्य ओम केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा ओम हस्तो प्रक्षाल्य पुंडरीकाक्षाय नमो नमः ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो दुर्गिः प्रचोदयात् ముహూర్తానికి టైం అయిపోతోంది ఇక తాళి కట్టించేయమంటారా అలాగే పంతులు గారు ఆ పళ్ళం ఇలా ఇవ్వండి ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారా బలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతేం హ్రియే స్మరామి ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు
ఓం మాంగళ్యధారణ శుభ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతేం హ్రియే స్మరామి. వధువేమో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడివేస్తూ తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జత పడువలపుగ ఇరు మనసులకొక తలపుగ కలగలిసిన ఒక తను శతమానం భవతి శతమానం భవతి. అందగాడు అందరివాడు అందుబాటు బంధువు వీడు రేవు పక్కరే శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. అమ్మా బాబు, నూతన దంపతులిద్దరూ మీ పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. చల్లగా ఉండండి తల్లి. లేవండి. తాతయ్య అమ్మా, మీ అత్తమ్మ వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకో. చల్లగా ఉండండి. అమ్మా, మేడం దగ్గర ఆశీర్వాదాలు తీసుకో అమ్మా. నిండు నూరేళ్లు పిల్ల పాపలతో సంతోషంగా ఉండండి. లేవండి. చాలా థ్యాంక్స్ మేడం, మా పెళ్ళికి వచ్చారు. అయ్యో, బాగా చూసుకో. అలాగే మేడం. అయ్యో రాణి, లేవండి. ఏంటి రాణి, నా కాళ్ళ మీద పడ్డవేంటి? అక్క, అమ్మా నాన్న లేని నాకు అన్నీ నువ్వే కదా. ఏ దిక్కు లేని నన్ను చేరదీసి తోబుట్టు కన్నా ఎక్కువ ఆదరించావు. చనిపోదామనుకున్న నాకు పునర్జన్మనిచ్చావు. ఈరోజు నా మెళ్ళో ఈ 3 ముళ్ళు పడ్డాయంటే కేవలం నువ్వు నా మీద చూపించిన ప్రేమ. లేదు రాణి, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఇదే చెప్పాల్సిన సమయం అక్క.
ఈ ఝాన్సీ లేకపోతే ఈ రాణి లేదు. ఇది నువ్వు నాకిచ్చిన జీవితం. ఆ దేవుడు ఉన్నాడో లేదో గాని నా జీవితానికి నువ్వు అంతకంటే ఎక్కువ. నీ ఆశీస్సులు నాకు జీవితాంతం కావాలి. అప్పుడే నా కాపురం పచ్చగా ఉంటుంది. మమ్మల్ని ఆశీర్వదించు. అయ్యో ఆశీర్వదించమ్మా. లేవండి. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఏంటిది చూడు, నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటున్నావని తాతయ్య కూడా బాధపడుతున్నారు. ఇది కన్నీళ్లు పెట్టుకోవాల్సిన సమయం కాదు. ఈ ఆనందాన్ని కళ్ళల్లో నింపుకోవాల్సిన సమయం. ఓకేనా? ఏంటి, రాణి కన్నీళ్లు పెట్టుకుందంటే ఒక అర్థం ఉంది. మీరు కూడా బాగా సెంటిమెంట్ పండించేస్తున్నారుగా. ఇది హ్యాపీగా ఉండాల్సిన సమయం. వీళ్ళిద్దరికి కంగ్రాచులేషన్స్ చెప్పాల్సిన సమయం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. కంగ్రాచులేషన్స్ రాణి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ అక్క. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ రాణి అక్క. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సరే, అందరం ఒక సెల్ఫీ దిగుదాం. తీయండి మేడం, రండి. అమ్మ రాణి, నవదంపతులిద్దరూ దేవుడి దర్శనం చేసుకుందరు గాని రండి. మృణాలిని, తప్పైందని చెప్తున్నాను కదా, నాతో మాట్లాడవా? ఏం మాట్లాడమంటావు పద్మ? అయినా నేను నీతో మాట్లాడడానికి నా దగ్గర ఏముంది? ప్లీజ్ మృణాలిని. నువ్వు నన్ను మోసం చేశావు. నువ్వు పిల్లల్ని ఈ ఇంట్లో నుంచి బయటికి పంపించడానికి నాకు సాయం చేస్తావనుకుంటే నువ్వేమో వాళ్లతో పాటు నన్ను కూడా బయటికి పంపించాలనుకున్నావు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, పిల్లల్ని ఆ ఝాన్సీని ఈ ఇంట్లో నుంచి బయటికి పంపించేంత వరకు నేను నిద్రపోను. ఈ విషయంలో ఇప్పుడు నాకు నీ సాయమే కాదు, ఎవ్వరి సాయం కూడా నాకొద్దు. వద్దు మృణాలిని, అలా చెయ్యొద్దు. పాపం పిల్లలు. ఏంటి పాపమా? పాపం పుణ్యం గురించి మాట్లాడడానికి ఒక అర్హత ఉండాలి. మృణాలిని, అసలేంటి నువ్వు? ఆ పిల్లల మీద నీకెందుకంత కోపం? లేనిపోనివన్నీ పద్మకు నూరు పోసి ఈ ఇంటి పరువు బజార్ను పడేదాకా తీసుకొచ్చావు. ఆ ఝాన్సీయే లేకపోతే ఈ రోజు ఈ కుటుంబం మరోలా ఉండేది. ఇకనైనా అవన్నీ వదిలేయి. అయినా నాకు తెలియక అడుగుతాను, పాపం వరప్రసాద్ నీ వల్ల ఎంత బాధపడుతున్నాడు? నిన్ను వాళ్ళ ఇంటికి రమ్మని పదే పదే అడుగుతున్నాడు, కానీ నువ్వు వెళ్ళట్లేదు. అతనితో పాటు నువ్వు వెళ్ళిపోవచ్చు కదా. ఏంటి నాకు చెప్పేంతటి వాడివయ్యావా? అంటే ఈ ఇంటి నుంచి నన్ను వెళ్ళిపోమంటున్నావా? నా ఉద్దేశం అది కాదు. పెళ్ళైన తర్వాత ఏ ఆడపిల్లైనా అత్తారింట్లో ఉంటేనే పుట్టింటి వాళ్ళకి మెట్టినింటి వాళ్ళకి అందరికీ అదే గౌరవం. నీకు పెళ్ళయిందనే విషయాన్ని గుర్తు చేస్తున్నానంతే. పెళ్ళైతే నేను వెళ్ళిపోవాలా? నేను వెళ్ళడం వెళ్ళకపోవడం అనేది నా ఇష్టం. ఇట్స్ మై చాయిస్. నేను ఇక్కడే ఉంటాను. ఏం చేస్తావు? ఎందుకు ఇక్కడే ఉంటావు? కమల వదినికి పెళ్ళైన తర్వాత
పుట్టిల్లు వదిలేసి మన ఇంటికి వచ్చింది కదా, అలాగే పద్మ కూడా పెళ్ళైన తర్వాత అత్తారింట్లోనే ఉంటుంది కదా. అలాగే నీకు కూడా పెళ్ళయింది కాబట్టే నిన్ను కూడా అత్తారింటికి వెళ్ళిపోమంటున్నాను. అంతేగాని మన మధ్య ఉండే బంధాలని ఏం తెంపుకోమని చెప్పట్లేదు. పండగలకి పబ్బాలకి వస్తే ఆడపిల్లకి పెట్టాల్సింది పెట్టి పంపిస్తాం. చాలు, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? పోనీ నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? మృణాలిని, వదిలే మృణాలిని. అగో, అసలు నీ వల్ల ఇంటికి నయా పైసా ప్రయోజనం ఉందా? ఈ పని చేస్తున్నానని ఏదైనా ఒక్కటి చెప్పు. ఎప్పుడు చూసినా ఖాళీగా కూర్చోవడం, టైం కింద తింటాం, ఇంట్లో సమస్యల్ని ఏనాడైనా పట్టించుకున్నావా? నైట్ అయ్యేసరికి మందు కొట్టడం, ఇదే కదా నువ్వు చేస్తోంది? మృణాలిని, నన్ను తక్కువ చేసి మాట్లాడుకో. అలా మాట్లాడేలా చేసింది నువ్వు. అసలు నేనేం తప్పు మాట్లాడాను? ఉన్నదే చెప్పాను. నిన్ను వెంటనే మీ అత్తారింటికి వెళ్ళిపోమంటున్నాను. మతుండే మాట్లాడుతున్నావా లేదా మైండ్ పనిచేయట్లేదా? మృణాలిని, ఇంకొక్క మాట జారితే నీ బండారం మొత్తం బయట పెడతాను. చంద్రమోహన్, నువ్వాగు. ఏం నువ్వు మృణాళినితో ఎందుకిలా మాట్లాడుతున్నావు? అది కాదు వదినా, అసలు నువ్వు ఇంకేమీ చెప్పొద్దు. ఈ విషయం ఇక్కడితో వదిలేసేయ్. చూసావా అన్నయ్య, చంద్రమోహన్ నోటికెంతొస్తే అంత మాట్లాడుతున్నాడు. అయినా మీరంతా ఒకటేలే, నన్ను వేరు చేసేస్తున్నారు. ఈ ఇంట్లో వాళ్ళ మనసుల్లో నేను లేనని అర్థమవుతుంది. అసలు నేను ఇంట్లో ఉండడం మీకెవ్వరికి ఇష్టం లేదు. ఎందుకు అలా మాట్లాడుతావు మృణాళిని? అలాంటిదేమీ లేదు. నీ బాగు కోరి ఆయనేదో చెప్పాడు. దయచేసి చంద్రమోహన్ని తప్పుగా అర్థం చేసుకోకు. అర్థమైంది వదినా. ఎవరేంటనేది నాకు బాగా అర్థమైంది. మృణాల్ని రే చంద్రమోహన్, ఇంకెప్పుడు మృణాలినితో అలా మాట్లాడకు. అయినా ఏంట్రా నువ్వు ఎప్పుడు ఏ విషయంలోని కలగ చేసుకుని వాడివి? ఇప్పుడు ఎందుకు ఈ విషయంలో జోక్యం చేసుకుంటున్నావు? ఖాళీగా ఉంటున్నావు కదా, అందుకే ఇలాంటి ఆలోచనలు గొడవలు పెట్టుకుంటున్నావు అన్నమాట. సరే, నేను నాన్నగారితో చెప్పి నీకు బిజినెస్లో ఏదో ఒక పని అప్పు చెప్తాను. సీరియస్గా బిజినెస్లో పార్టిసిపేట్ చేయి. ఇదిగో, నీకో దండం, నీ బిజినెస్ కో దండం. నాకే పని అప్పచెప్పొద్దు, నన్ను ఇలా వదిలేయండి. చంద్రమోహన్, రే వాణ్ణి వదిలేసావా? మీరేం టెన్షన్ పడకండి బాయ్, వాణ్ణి పెళ్లి ముహూర్తం టైంకి పంపించేశాను. విచిత్రం ఏంటంటే నేను వెళ్లేసరికి ఆ ఎస్ఐ గౌతమ్ వెళ్ళి వాణ్ణి విడిపించుకుని వెళ్ళాడు. అవునా? అవును బాయ్, నేను ఆ గౌతమ్ కంట పడకుండా జాగ్రత్త పడ్డానులే. నాకు తెలిసి ఈ పాటికి పెళ్లి అయిపోయి ఉంటుంది. మీరు ఓకే అంటే వాడి చావుకి ముహూర్తం పెట్టేస్తా. ఏమంటారు బాయ్? సరే, అయితే టైం చూసి వాణ్ణి వేసేయండి. అలాగే బాయ్. రై, చెప్పండి బాయ్. వాడొక్కసారి కిడ్నాప్ అయ్యాడు కాబట్టి ఆ గౌతమ్ అలర్ట్ అవుతాడు. వాడికి సెక్యూరిటీ పెట్టినా పెట్టేస్తాడు. అందుకే ఆ గౌతమ్తో చాలా అలర్ట్గా ఉండాలి. అర్థమైందా? అర్థమైంది బాయ్. మళ్ళీ ఏదో తిక్క పని చేసి ప్లాన్ సరిగా వినలేదు, కన్ఫ్యూజ్ అయ్యానని అంటావా? అదేమీ లేదు బాయ్, ఒకసారంటే అలా జరిగింది. ఈసారి ఫుల్ క్లారిటీతో ఉన్నాను. మీ ప్లాన్లో ఎలాంటి తేడా జరగదు. మీరు చెప్పినట్లే చేస్తాను బాయ్, చూస్తూ ఉండండి.
నమస్తే మేడం. నమస్తే. ఎక్కడా మీ సార్ ఎక్కడా? ఇంకా రాలేదు మేడం, వస్తున్నానని చెప్పారు. మేడం ఏంటది? 3 పువ్వులు. వాటికి అర్థమేంటో చెప్తారా? మీ ఎస్ఐ గారి మీద నా ప్రేమకి సంకేతాలు. ప్రేమ సంఖ్యలు తెలుసు కానీ ఈ పూల సంకేతాలేంటి మేడం? 1 రంగు, 2వది రుచి, 3వది చిక్కదనం. టోటల్ గా రంగు, రుచి, చిక్కదనం. ఓ, మంచి కాఫీ లాంటి ప్రేమ కథ అన్నమాట మీది. మీకేది నచ్చితే అది అనుకోండి. మంచి కాఫీ అనుకుంటారో, తెలుగింటి భోజనం అనుకుంటారో అది మీ ఇష్టం. మీ ప్రేమ 3 గులాబీలు 6 జిలేబీలు కావాలని కోరుకుంటున్నాను. ఏంటి? మీకోసమే వచ్చాను సార్. ఎందుకు? మీకో విషయం చెప్పాలి. ఏంటి? నేను మిమ్మల్ని మనసారా ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ గౌతమ్ సార్.